ఇప్పుడున్న మనుషులు కలుషితం అయిపోయాడు అనడానికి నిదర్శనం ఈ గుడి. ఎందుకంటే ఈ గుడి కట్టి 130 ఏళ్ళు పైన అవుతుంది. ఎక్కడ చిన్న క్రాక్ అనేది కనిపించలేదు. మన ఈ కాలంలో ఇంత హై అడ్వాన్స్ టెక్నాలజీ వాడు కూడా బ్రిడ్జెస్ ఇప్పుడే పేకమేడలో కూలిపోతున్న రోజులు ఇవి. ఈ గుడి కట్టడానికి దగ్గరికి 35 ఏళ్ళు పట్టిందంట. 1889లో స్టార్ట్ చేశారు. 1935లో విగ్రహ ప్రతిష్ఠ చేశారు. మన గొల్మావిడాడలో అన్నమాట శ్రీరాముడి విగ్రహం, శ్రీరాముడి గుడి, కోదండరామయ్య గుడి. ఎక్కడ చిన్న క్రాక్ కూడా కనిపించలేదు నాకైతే. సివిల్ ఇంజనీర్ అనగానే అదో ఇంట్రెస్ట్ కదా, కన్స్ట్రక్షన్ అనగానే ఒక వింత. ఆ విగ్రహాలు, ఆ చెక్కడం కానీ, అలైన్మెంట్ కానీ అసలు ఇప్పుడున్న టెక్నాలజీకి అయితే అసలు అంతుపట్టదు. అప్పుడు టెక్నాలజీ లేకపోయినా ఒక నిబద్ధత, ఇప్పుడు అది జనాల్లో ఎవరి దగ్గర లేదు. ఒక ఖచ్చితత్వం. ఎవరన్నా చూడాలనుకుంటే తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నుంచి 20 కిలోమీటర్లు ఈ టెంపుల్. గొల్మావిడాడ కోదండరామయ్య దేవస్థానం ఇది. మన సివిల్ ఇంజనీర్లు ఇది ఒక వండరు.